హర్యానా జమ్మూ కాశ్మీర్ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై క్లారిటీ వచ్చేసింది. నీకొకటి నాకొకటి అన్నట్లుగా ఫలితాలు కనబడుతున్నాయి. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టడం ఖాయంగా ఉంది. మొత్తం 90 సీట్లకు గాను బీజేపీ 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూటమి 24 స్థానాల్లో, ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు ఫలితాల్లో 8 చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ 13 చోట్ల విజయం సాధించింది. ఇక జమ్మూ కాశ్మీర్లో మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమిదే పైచేయి సాధించింది. 30 స్థానాల్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉంది. బీజేపీ 13 స్థానాల్లో, ఇతరు 6 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఫలితాల్లో కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి 19 చోట్ల అధికారికంగా విజయం సాధించింది. బీజేపీ 19 స్థానాల్లో విజయం సాధించింది. పీడీపీ 1 స్థానంలో విక్టరీ కొట్టింది. మొత్తంగా చూస్తే జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి మ్యాజిక్ ఫిగర్ను దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇటు హర్యానాలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను దాటి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడా ఆమ్ ఆద్మీ ప్రభావం కనబడలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ అటు హర్యానా ఇటు జమ్మూ కాశ్మీర్లో పోటీ చేసినా ఎక్కడా ఖాతా తెరవలేదు. రెండు రాష్ట్రాల్లోనూ ఆప్ ఒంటరిగానే పోటీ చేసింది. మొత్తానికి ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు ఏం సూచిస్తున్నాయి? కూటమి కట్టకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో విజయం సాధించడం అసంభవం. ఓవరాల్గా ఈ ఫలితాలతో ఏం చూడాలి? ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు నమస్తే సార్. నాగేశ్వర్ గారు, హర్యానా అలాగే జమ్మూ కాశ్మీర్ చూడటానికి రెండు చిన్న రాష్ట్రాలే, కానీ ఈసారి ఆ రెండు రాష్ట్రాల ఫలితాలు కూడా ఒక యాంగ్జైటీ క్రియేట్ చేశాయి. హర్యానా అలాగే జమ్మూ కాశ్మీర్లో మెజారిటీ ఎగ్జిట్ పోల్ సంస్థలు కాంగ్రెస్ కూటమి ఒకచోట, హర్యానాలో కాంగ్రెస్కు స్పష్టమైన విజయం దక్కబోతుందని చెప్పడంతో ఇంకా బీజేపీ డౌన్ఫాల్ ఏమైనా స్టార్ట్ అయిందా? ఆల్రెడీ హర్యానా ఒక హిందీ బెల్ట్ స్టేట్ కాబట్టి ఇంకా ఇది కాంగ్రెస్కు ప్లస్, ఇట్లా రకరకాల చర్చలు జరిగాయి. బట్ ఈరోజు ఫలితాలు చూస్తున్నప్పుడు నీకొకటి నాకొకటి అన్నట్టుగా ఇచ్చారు ఓటర్లు. ఈ ఫలితాలపై మీ విశ్లేషణ ఏంటి? అంటే మీరు అన్నట్లు 2024 ఎలక్షన్స్లో మొదటిసారి ఈ 10 ఏళ్లలో బీజేపీ బలం గణనీయంగా తగ్గింది. 303 సీట్స్ నుంచి 240 సీట్లకు పడిపోయింది. బీజేపీకి మొదటి నుంచి 10 ఏళ్లుగా బలంగా ఉన్న నార్త్ అండ్ వెస్ట్రన్ బెల్ట్లో బీజేపీ బలం తగ్గింది. ఈ నార్త్ అండ్ వెస్ట్రన్ బెల్ట్ మీకు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, అలాగే మీకు మహారాష్ట్ర, ఈ ప్రాంతాల్లో బీజేపీ మొదటిసారి దెబ్బతిన్నది, హిందీ హార్ట్ ల్యాండ్లో కూడా. అయితే అక్కడ రెండు రకాల విశ్లేషణలు వచ్చాయి. ఒకటి, ఇది ఒక సెక్యులర్ ట్రెండ్. సెక్యులర్ అంటే లౌకికాని కాదు, ఇంగ్లీష్లో సెక్యులర్ ట్రెండ్ అంటే ఇది ఒక కన్సిస్టెంట్ ట్రెండ్గా ఉంటుందా, అంటే బీజేపీ పతనం మొదలైందా, మోడీ ఇన్విన్సిబిలిటీ అన్నది పక్కకు పోయింది, అజేయుడు కాదా అనేది ఒక క్వశ్చన్. లేదు ఇదొక ప్రత్యేక సందర్భం, ఇదేమి ట్రెండ్ని ఇండికేట్ చేయదన్నది రెండవ వాదన. హర్యానాలో గనక బీజేపీ ఓడిపోయి ఉంటే మొదటి వాదన బలపడేది. అంటే ఇది ట్రెండ్ ఒక పర్టిక్యులర్ సందర్భంలో జరిగిన పరిణామం కాదు, బీజేపీ పతనం మొదలైంది. ఇప్పుడు హర్యానా, తర్వాత మహారాష్ట్ర, తర్వాత జార్ఖండ్, నెక్స్ట్ ఢిల్లీ, ఆ తర్వాత 2029కు లోక్సభని. సో ఈ ఆర్గ్యుమెంట్ బలపడేది. ఇప్పుడు బీజేపీ హర్యానాను ఇంకా ఇప్పుడు మనం మాట్లాడే సమయానికి కూడా ఫైనల్ రిజల్ట్స్ రాలే. కొన్ని సీట్లలో చాలా నారో కంటెస్ట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది ఎన్నికల కమిషన్ డేటాను అప్డేట్ చేయడం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ విశ్లేషించే సమయానికి లైవ్ లో మీకు భూపేందర్ సింగ్ హూడా వాదన ఏంటంటే గ్రౌండ్ రిపోర్ట్ డిఫరెంట్ గా ఉన్నాయి, మేము అధికారంలోకి వస్తామని కూడా చెప్తున్నారు. కానీ మార్నింగ్ 9 o'clock 10 o'clock ఆ ప్రాంతంలో కాంగ్రెస్ విక్టరీ క్లియర్ గా 60కి పైగా 60 వస్తాయని చెప్పి అంచనాలు వచ్చాయి. అప్పుడున్న ట్రెండ్స్, యోగేంద్ర యాదవ్ లాంటి ప్రఖ్యాత విశ్లేషకుడు, ఆయన లోక్సభ ఎన్నికల సమయంలో ఆయన చెప్పింది ఖచ్చితంగా కరెక్ట్, అన్ని ఎగ్జిట్ పోల్ తప్పైనాయి. అందరూ 400 సీట్ల వరకు కూడా బీజేపీకి ఇస్తుంటే యోగేంద్ర యాదవ్ 230, 240 దాటవు అని విశ్లేషించారు. సో అంత అక్యురేట్ గా లోక్సభ ఎలక్షన్ ప్రిడిక్ట్ చేసిన యోగేంద్ర యాదవ్ నేను చూశాను ఇండియా టుడే ఛానల్లో మాట్లాడుతూ ఇది 60గా ఉంది, వాస్తవంగా ఇది పెరుగుతుంది, 65 దాకా కూడా పోతుంది అన్నాడు. సో ఇప్పటి వరకు ట్రెండ్ అయితే అవకాశం కనబడతలేదు. బీజేపీ అధికారంలోకి వచ్చే ట్రెండే చాలా స్పష్టంగా కనబడుతుంది, అన్లెస్ సమ్ అన్యూజువల్ మిరాకిల్ ఏమన్నా అయితే తప్ప మళ్ళీ. సో ఎందుకు ఈ పరిణామం వచ్చింది, అందువల్ల ఈ పరిణామం ఎందుకు వచ్చిందనేది మాట్లాడే ముందు ఈ నేషనల్ ట్రెండ్ను ప్రిడిక్ట్ చేసడానికి హర్యానా రిజల్ట్ ఇప్పుడు
ఏ రకంగా పనిచేస్తుందని. Yes, sir. అంటే హర్యానాలో బీజేపీ ఓడిపోతే ఖచ్చితంగా ఇక మోడీ పని అయిపోయింది, బీజేపీ పతనం దెబ్బతిన్నది, 2029 కౌంట్ డౌన్ మొదలైంది అని విశ్లేషించేవారు. అంటే ఇది మీడియాలో కానీ రాజకీయ వ్యవస్థలో కానీ ఆ రకమైన పోలిస్తూనే ఈ విశ్లేషణ స్టార్ట్ అయింది. ఆ రకమైన వాతావరణం కూడా హర్యానాలో కనబడింది. కానీ ప్రతి ఎలక్షన్ యునిక్ గా ఉంటుంది. నో ఎలక్షన్ ఈజ్ ముందే మనము నిర్ణయించుకొని ముందే అయిపోయింది అనుకుంటే పొరపాటుని ఈ ఎన్నిక ఫలితాలు క్లియర్గా రుజువు చేశాయి. ఈ ఎన్నికే కాదు, లోక్సభ ఎన్నికలు రుజువు చేశాయి. మీరు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఈసారి 400 సీట్లని, ఈవెన్ ప్రశాంత్ కిషోర్ లాంటి వారు కూడా లాస్ట్ టైం వచ్చిన 303కి ప్లస్సే వస్తాయని చెప్పాడు. ఈవెన్ ప్రఖ్యాత అమెరికా వ్యూహకర్త ఎన్నికల విశ్లేషకుడు కూడా 303 +or-10 అన్నాడు. అనేక రాష్ట్రాల్లో వారి విజయాలకు కారకుడైన ప్రశాంత్ కిషోర్ అంచనా కూడా 320 దాకా వస్తాయన్నారు. సో ఎవ్రీ ఎగ్జిట్ పోల్, ఈవెన్ మీకు ఇండియా టుడే లాంటిది అయితే 400 దాటి వరకు కూడా వస్తాయి. ఈసారి 400 టచ్ అవుతాయని చెప్పారు. కానీ అన్ని తప్పైనాయి కదా. తప్పాయి. బీజేపీ 240కి, ఎన్డీఏ 293కి పడిపోయినాయి. సో అందువల్ల మీడియా క్రియేట్ చేసిన హైప్ అంతా తప్పని తేలిపోయింది. సో అందువల్ల మనకు దేశంలో బీజేపీ ఏమనుకున్నది అయిపోయింది, ఇక తనకు తిరుగులేదు అనుకున్నది దెబ్బతింది. హర్యానాలో కూడా జరిగింది అదే. కాంగ్రెస్ తనకు తిరుగులేదు, నాకు ఇక ఆటోమేటిక్గా గెలిచిపోతాం అనేది కాంగ్రెస్ అంచనా వేసింది. అందువల్ల ఎన్నిక జరగక ముందే ఫలితాన్ని ఖచ్చితంగా వస్తుంది అని ఎవరు అంచనా వేసుకుని పనిచేసినా దెబ్బతింటారనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇంగ్లీష్ లో ఒక ఈడియం ఉంది, దేర్ కెన్ బి మెనీ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని. అంటే పెదవి మన కప్పును తాకే లోపల ఏమన్నా కావచ్చు. దేర్ కెన్ బి మెనీ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఆ ఫ్రాక్షన్ కప్పు లిప్ను ఇట్లా తాగే లోపల ఎన్ని స్లిప్లు ఉంటాయో చెప్పలేదు. సో అందువల్ల పాలిటిక్స్ అందుకే క్రికెట్ తో పోలుస్తారు, చివరి బంతి కొట్టేదాకా ఎవరు తెప్పలేరని. ఇది మొదటిగా ఫ్యాక్టర్. అంటే రాజకీయ పార్టీలు అన్నిటికీ లెసన్ 2024 లోక్సభ ఎలక్షన్, ఇప్పుడు హర్యానా అసెంబ్లీ ఎలక్షన్. అప్పుడు బీజేపీకి, ఇప్పుడు కాంగ్రెస్కి లెసన్ ఏంటి అంటే డోంట్ టేక్ పీపుల్స్ మ్యాండేట్ ఫర్ గ్రాంటెడ్. ప్రజల తీర్పు అయిపోయింది, డన్ అని అనుకుంటే మీరు దెబ్బతింటారంటే మొదటిది. రెండవది ఏంటంటే ఒక ఎన్నిక వైఫల్యము ఆ పార్టీని మళ్ళీ రివైవ్ చేస్తుందా, ఆ పార్టీని అంతం చేస్తుందా. సో మనకు కాంగ్రెస్ పార్టీ 2014లో 2019లో ఓడిపోయాక రైట్ ఆఫ్ చేశారు బీజేపీ. కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్నారు. కానీ కాంగ్రెస్ 99 సీట్లతో ముందుకొచ్చింది, 230 సీట్లతో ఇండియా కూటమి ముందుకొచ్చింది. అంటే ఇఫ్ యూ రైట్ ఆఫ్ ఎ పార్టీ ఆర్ ఇఫ్ యూ రైట్ ఆఫ్ ఎ ఫ్రంట్, అది పార్టీ మళ్ళీ పుంజుకోదని అనుకుంటే అది పొరపాటే. సో ఇప్పుడు మన దగ్గర కూడా అదే అనుభవం. ఇప్పుడు హర్యానాలో బీజేపీని దాదాపు రైట్ ఆఫ్ చేశారు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో గెలవదు అనే కంక్లూజన్ కు అందరు వచ్చారు, బీజేపీ కూడా వచ్చింది. కానీ బీజేపీ ఆ స్క్రిప్ట్ రీరైట్ చేయగలిగింది. అందువల్ల పొలిటికల్ పార్టీస్ ఉన్న కెపాబిలిటీస్ ను ఎప్పుడు కూడా మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఇది రెండవది. మూడవ ఫ్యాక్టరు నెగటివ్ ఓట్తోనే ఆటోమేటిక్ గా గెలుస్తాము అని ఏ పార్టీ అనుకున్నా అది పొరపాటు. కాంగ్రెస్ పార్టీ ఆశించింది అంటే బీజేపీ పట్ల వ్యతిరేకత ఉంది, 10 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వం ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ఇది ఆటోమేటిక్ గా మేమే కదా బెనిఫిషరీస్ అని అనుకున్నది. కానీ అది సాధ్యం కాలేదు. సాధ్యం ఎందుకు కాలేదంటే వివిధ ఫ్యాక్టర్స్ మీకు హర్యానాలో ఓటమికి కారణమయ్యాయి. మొదటి ఫ్యాక్టర్ ఏంటంటే ఇన్ఫైటింగ్. కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట్లున్న చోట చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ దెబ్బతిన్నది. మీరు పంజాబ్ లో దెబ్బతిన్నది. కెప్టెన్ అమరీందర్ సింగ్, సునీల్ జాకర్, నవజీత్ సింగ్ సిద్ధు, చరణ్జిత్ చెన్ని 4 స్తంభాటాలు ఆడారు, దెబ్బతిన్నారు. మీకు ఇక్కడ హర్యానాలో కూడా మీకు 3 స్తంభాల ఆట, భూపేందర్ సింగ్ హూడా, కుమార్ శైలజ, రణదీప్ సుర్జేవాలా. అందువల్ల ఇన్ఫైటింగ్ అనేది దెబ్బతీస్తుంది పార్టీలను అనటానికి ఇదొక క్లియర్ ఉదాహరణ. అందువల్ల రాజకీయ పార్టీలకు 4వ లెసన్ ఏంటంటే ఇన్ఫైటింగ్ దెబ్బతీస్తుంది, అవకాశాలని కూడా చేజార్చుకుంటారు. ఇప్పుడు మీరు కంపారిటివ్లీ మీకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ కొంత ఇన్ఫైటింగ్ ను మేనేజ్ చేసుకోగలిగింది. ఆ ఎలక్షన్స్ లో యునైటెడ్ ఫైట్ ఇవ్వగలిగింది. తెలంగాణలో, కర్ణాటక ముఖ్యంగా నిలబడ్డది. అందువల్ల పార్టీల ఇన్ఫైటింగ్ పార్టీని దెబ్బతీస్తుంది అనటానికి
ఇదొక క్లియర్ ఉదాహరణ. బీజేపీ ఏమో తెలివి వ్యూహాత్మకంగా మనోహర్ లాల్ ఖట్టర్ పైన ఉన్న వ్యతిరేకతను అధిగమించి నాయబ్ సింగ్ సైన్ ముందు పెట్టి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఏమో ఎప్పుడైతే గెలుస్తారో ఉన్న వాతావరణం వచ్చేసిందో ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు కేబినెట్ మంత్రి, నిన్నటి వరకు కూడా భూపేంద్ర సింగ్ హూడా, కుమార శైలజాలు ఎవరు ముఖ్యమంత్రులు లెక్కలేసుకున్నారు. సో అందువల్ల ఈ ఇన్ఫైటింగ్ దెబ్బతీస్తుంది అనే 4వది. 5వది అదర్స్. బీజేపీ ఆశించింది హర్యానాలో ఏంటంటే ఆ బీజేపీ వ్యతిరేక ఓటు చీలి తమకు ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ ఆశించింది ఏంటంటే ఇది కాంగ్రెస్ బీజేపీల మధ్యనే పోలరైజ్ అవుతుంది, చిన్న చిన్న పార్టీలు ప్రభావం చూపవని. ఇప్పుడు మనకి ఇంకా పూర్తి డేటా రావాలి, కానీ క్లోజ్ కంటెస్ట్ లో చిన్న చిన్న పార్టీలు కూడా రిజల్ట్స్ తారుమారు చేయగలుగుతాయి. ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ అంటారు దీన్ని. సో ఆ ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీని బట్టి ఫలితాలు అటు ఇటు అవుతాయి. ఇది మన లోక్సభ ఎన్నికల్లో చూసాం, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీకు ఆంధ్రప్రదేశ్లో చూసాం. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్పేవారు చూడండి, ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనియను అని, అది ఉపయోగపడింది కూడా. సో అందువల్ల ఇది 5వ ఫ్యాక్టర్. అంటే హర్యానాలో కూడా ఇప్పుడు రీజనల్ పార్టీస్, ఐఎన్ఎల్డి, బిఎస్పీ యొక్క కూటమిగా ఏర్పడ్డది, జననాయక జనతా పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీ యొక్క కూటమిగా ఏర్పడ్డది, ఆమ్ ఆద్మీ పార్టీ విడిగా పోటీ చేసింది, ఇండిపెండెంట్లు ఉన్నారు. వీరి ప్రభావం ఎంత ఉంది అనేది విశ్లేషించాలి. ఇది ఒక రకంగా కాంగ్రెస్ బీజేపీల మధ్య పోలరైజ్డ్ బ్యాటిల్ జరగకుండా ఆపింది. మీకు అదే కర్ణాటకలో చూడండి, పోలరైజ్డ్ బ్యాటిల్ నడిచింది. అందువల్ల జేడీఎస్ బాగా వీక్ అయిపోయింది. బీజేపీ కాంగ్రెస్ మధ్య పోలరైజ్ అయితే కాంగ్రెస్ గెలిచింది. హర్యానాలో బహుశా ఆ బ్యాటిల్ పోలరైజ్ కాలేదు. ఇది 5వ ఫ్యాక్టర్. 6వ ఫ్యాక్టర్ ఏంటంటే అల్టిమేట్ గా గెలుపులో కీలక పాత్ర. వాతావరణం ఉండొచ్చు, మనకు మబ్బులు కమ్మినా తేమ నృత్యాలు కనరాలని తెలుగులో ఒక సామెత ఉంది. అంటే మీకు వాతావరణం అంతా అనుకూలంగా ఉన్నా సమయానికి చినుకులు పడలేదు అని, సో ఏనుగుల నృత్యాలు కనబడలేదు అని. సో అందువల్ల ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉంది. వాస్తవంగా మీరు ఇప్పుడు భూమి సారవంతంగా ఉంటుంది సతీష్, మంచి ఋతుపవనాలు బాగా పడతాయి, అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి. విత్తనం నాణ్యత ఉన్నది అనుకోండి, విత్తన నాణ్యత కూడా ఉన్నది అనుకోండి, నువ్వు సరిగా సస్యరక్షణ చర్యలు తీసుకోలేదనుకోండి, పంట రాదు కదా. ఇది హర్యానాలో బీజేపీకి నిజంగా సారవంతమైన నేలై. కానీ ఏం జరిగింది, బీజేపీకి ఉన్నది కాంగ్రెస్ లేనిది ఆర్గనైజేషనల్ మిషన్. బీజేపీ ఏమో పార్టీ ఆఫ్ ద క్యాడర్స్, కాంగ్రెస్ ఏమో పార్టీ ఆఫ్ ద లీడర్స్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే భూపేందర్ సింగ్ హూడాకు పూర్తి అధికారం ఇచ్చి దాదాపు ఆయన ఐడెంటిఫై చేశాడు, ఆయన మీద ఆశలు పెట్టుకున్నది, కానీ దెబ్బతీసింది. బీజేపీ ఏమో సీనియర్లను కూడా పక్కకు పెట్టి గ్రాస్ రూట్స్ ఆర్గనైజేషన్ ఫీడ్బ్యాక్ పైన ఆధారపడి ఆ పార్టీ మార్చింది. అందువల్ల బీజేపీ ఆర్గనైజేషనల్ మజిల్ అనేది చాలా క్లియర్ గా ఉపయోగపడ్డది. 7వది సోషల్ ఇంజనీరింగ్, కాస్ట్ క్యాలిక్యులస్ అంటాం దానికి మన అందమైన పేరు. సోషల్ ఇంజనీరింగ్ లో కాంపిటేటివ్ సోషల్ ఇంజనీరింగ్ కూడా ఈ రిజల్ట్ ప్రభావం చేసింది. కాంగ్రెస్ ఏమో జాట్, ఆదివాసీ, ముస్లిం ఈ 3 కాంబినేషన్ లో గెలవాలని ప్రయత్నం చేసింది. బీజేపీ ఏమో మొదటి నుంచి నాన్ జాట్, ఓబీసీ సోషల్ కోalition చేయాలని ప్రయత్నం చేసింది. ఈ 2 పార్టీలు కూడా బలమైన సోషల్ ఇంజనీరింగ్ చేశాయి. కానీ బీజేపీ సక్సెస్ అయినట్టు ఎక్కడ కనబడుతుందంటే జాటు ఓటు ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ వెనకాల పోలరైజ్ కాలే. ఇప్పుడు రోహతక్, సో ఇలాంటి ప్లేస్ లో కూడా జాట్, జజ్జర్, జాట్ హార్ట్ ల్యాండ్ లో కూడా జాట్లు ఓటింగ్ ఆ స్థాయిలో లేదు. సో ఓటింగ్ ఎంతూజియాస్టిక్ గా వచ్చి కాంగ్రెస్ కు ఓటేయలే. బీజేపీ పట్ల రిజెంట్మెంట్ ఉన్నా కూడా, కానీ ఆ దళిత ఓట్ను బీజేపీ చీల్చగలిగింది. ముఖ్యంగా వర్గీకరణ ఉపయోగించుకొని అక్కడ మీకు 20% రిజర్వేషన్ ఉంటే డిప్రెసివ్ షెడ్యూల్ కాస్ట్ అని చెప్పి డిఎస్సి అంటారు, వాళ్ళకి 14% రిజర్వేషన్ ఇచ్చారు. సో దానివల్ల ఏం జరిగింది అంటే ఎస్సీ ఓటు, నాన్ జాతో దళిత్ మీరు కాంగ్రెస్ వైపు కాకుండా బీజేపీకి షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు ఆ ప్రయత్నం మన దగ్గర కూడా బీజేపీ చేస్తుంది. మాలా మాదిగా చీలికను ఉపయోగించుకొని లాభపడాలని ఉత్తరప్రదేశ్లో కూడా ఇదే రాజకీయం చేసింది బీజేపీ. నాన్ జాతో దళిత్, నాన్ యాదవ్, ఓబీసీస్ అంటే ఒక డామినెంట్ కాస్ట్ ఆధారంగా రాజకీయం చేయాలి అనుకున్నప్పుడు దాని వ్యతిరేక కాస్ట్ల ఏకీకరణకు కూడా ఒక వ్యూహం అవుతుంది. సో మీకు హర్యానాలో జరిగింది అదే. దళిత్ ఓటేమో బీజేపీ కట్ చేయగలిగింది. జాట్ ఓటు కాంగ్రెస్ వెనకాల ఎప్పుడైతే వస్తుందో, జాట్ ఇస్ ఎ డామినెంట్ కమ్యూనిటీ, పొలిటికల్గా, సోషల్గా
సమాజాన్ని పైన ఆధిపత్యం చెలాయించే కమ్యూనిటీ. దాంతో జాట్ వర్సెస్ ఓబీసీ కాంట్రడిక్షను, జాట్ వర్సెస్ బ్రాహ్మణ్ కాంట్రడిక్షను, జాట్ వర్సెస్ దళిత్ కాంట్రడిక్షన్ బీజేపీ బ్రహ్మాండంగా ఉపయోగించుకుంది. ఈవెన్ జాట్ డామినేటెడ్ సీట్లలో కూడా బ్రాహ్మణులకు చాలా మంది సీట్లు ఇచ్చింది. సో అలాగే పంజాబీ కమ్యూనిటీస్ ఉన్నాయి, ఖత్రి, ఇప్పుడు మనోహర్లాల్ ఖట్టర్ క్యాస్ట్, ఓబీసీ కమ్యూనిటీ ఉంది, నాయబ్ సింగ్ సైని కూడా ఓబీసీ. సో వీళ్ళు మొదటి నుంచి కూడా ఈ 10 ఏళ్ళుగా బీజేపీ గ్రోత్లో ఒక కీలక పాత్ర. పంజాబీ హర్యానాలో ఉన్న పంజాబీ కమ్యూనిటీసు, అలాగే ఓబీసీ కమ్యూనిటీస్, వీళ్ళు కాక బ్రాహ్మణ్, బనియా ఈ కమ్యూనిటీస్ మొదటి నుంచి బీజేపీ ఉన్నారు. సో ఈసారి బీజేపీ తెలివిగా దళిత్ ఓట్ను చీల్చింది, యాంటీ జాట్ సోషల్ కన్సాలిడేషన్ చేయగలిగింది. ఆ కాంపిటేటివ్ సోషల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు సక్సెస్ అవుతారు అన్నదానికి హర్యానా ఎలక్షన్ ఒక ఉదాహరణ. కాంగ్రెస్ చేస్తే జాట్ దళిత్ ముస్లిం కాంబినేషన్ చేయాలనుకుంటే దానిపైన బీజేపీ పైసే సాధించింది. ఇక 8వది ఏంటి అంటే మీకు ఈ ఒక సోషల్ ఇంజనీరింగ్ మాత్రమే సరిపోదు. మీకు ఒక రాజకీయాల్లో గెలవాలనుకుంటే ఫ్యాక్టర్ అవుతుంది. ఒక బీజేపీకి మొదటి నుంచి కూడా హర్యానాలో అర్బన్ బేస్ చాలా బలమైంది. ఒకప్పుడు బీజేపీ అర్బన్ అప్పర్ క్లాస్ పార్టీ జనసంఘ ఉన్నప్పుడు కాస్త అది కింది సెక్షన్ లో కూడా వెళ్ళింది, గ్రామీణ ప్రాంతాలకు కూడా షిఫ్ట్ అయింది. అర్బన్ ఓట్ ను బీజేపీ బలంగా కన్సాలిడేట్ చేసుకున్నట్టుగా కనబడుతుంది. ఇవన్నీ కూడా క్యాబినెట్ ఏంటంటే పూర్తి రిజల్ట్ వచ్చి డేటా మన దగ్గర ఉండాలి. కానీ ఇప్పటి వరకు విశ్లేషిస్తే గురుగాం, ఫరీదాబాద్ ఈ ప్రాంతాల్లో అంటే మేజర్ అర్బన్ సెంటర్ చూస్తే ఓటింగ్ ప్రక్రియను చూస్తే యాజ్ ఆఫ్ నౌ అర్బన్ సెంటర్స్ లో బీజేపీ తన సుప్రీమసీని కాపాడుకుంటూ రూరల్ ఏరియాస్ లో కూడా కొంత పెనట్రేట్ కాగలిగింది. వాస్తవంగా జవాన్, కిసాన్, పైల్వాన్ ఈ ముగ్గురులో ఉన్న వ్యతిరేకత బీజేపీకి వచ్చేది ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ఉన్నా కూడా అర్బన్ బేస్ ముగ్గురు మీద కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. మీరు అన్నట్లు అర్బన్ బేస్ కన్సాలిడేట్ చేసుకుని రూరల్ బేస్ లోకి ఎంటర్ అయింది. 9th ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ కోర్స్ కరెక్షన్. ఇప్పుడు ఏ పార్టీ కూడా ఎప్పుడు సక్సెస్ అవుతుంది అంటే తన తప్పుల్ని అర్థం చేసుకుని వాటిని కరెక్ట్ చేసుకోవడం. 2000 మీకు ఉదాహరణకు 2019 లోక్సభ ఎలక్షన్స్ లో మీకు తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ బాగా దెబ్బతిన్నది. కానీ వెంటనే 2018 సీట్స్ బీజేపీకి వచ్చేది. మళ్ళీ 2021 వచ్చే వరకు బీజేపీ ఎంత స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చినా గెలవడం కూడా కాదు, 200 సీట్లు గెలుచుకుంది. అవును, అప్పుడు మీకు ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, సవాల్ విసిరాడు. ఏం చేశాడంటే మీకు కమ్యూనిటీ ప్రశాంత్ కిషోర్ మీరంటే సవాల్ కూడా విసిరాడు. 200 సీట్లు కనుక తృణమూల్ కాంగ్రెస్ రాకపోతే నేను ఈ పొలిటికల్ కన్సల్టెన్సీ వెళ్ళిపోతాను. అందరు ఎవరు నమ్మలే అయింది, ఎందుకంటే ఆ తప్పులు సరి చేసుకున్నారు. ఇక్కడ మీకు ఇప్పుడు కేసీఆర్ కూడా తప్పులు సరి చేసుకుని ఉండుంటే 2023 కన్నా ముందు 1 year ముందు 6 నెలల ముందు డెఫినెట్ గా గెలిచేవాడు. కానీ ఆ తప్పులు సరి చేసుకోవడానికి కేసీఆర్ సిద్ధపడలే, తప్పులు జగన్మోహన్ రెడ్డి సరి చేసుకోవడానికి సిద్ధపడలే. సిగ్నల్స్ కనబడుతున్నాయి, చూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి సెట్ చేసుకోవాలి, ఇప్పటికి కూడా సెట్ చేసుకోలేకపోతున్నాడు. ఇప్పటికి కూడా నా తప్పేం లేదా, ప్రజలు ఎందుకు అట్లా ఓట్లేశారు అంటున్నాడు. కేసీఆర్ కూడా అంతే, నాకు తప్పేం లేదు, ప్రజలు ఎందుకు తప్పుడు ఓటేశారు. ప్రజలు తప్పు ఓటేయలేదు. ఇప్పుడు మనం అందరం చెప్పలేదు డెవలప్మెంట్ పట్ల అసంతృప్తి ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ పట్ల అసంతృప్తి ఉంది, ఇవి రోడ్లు బాగలేవు, వ్యతిరేకత ఉంది, ఇవన్నీ చాలా మాట్లాడుకున్నాం. కానీ లీడర్లు ఒప్పుకోరు. కానీ హర్యానాలో బీజేపీ సక్సెస్ఫుల్ గా చేయగలిగింది ఏంటంటే తన తప్పులు. ఇప్పుడు ఉదాహరణకు దళిత్ వ్యతిరేకత బాగా దెబ్బతీసింది 2024 లోక్సభ ఎలక్షన్. తెలివిగా ఏం చేశారు, కౌంటర్ అఫెన్స్ మొదలు పెట్టారు. అంటే 24 లోక్సభ ఎలక్షన్స్ ఏమో కాన్స్టిట్యూషన్ మారుస్తారు, రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్పి కాంగ్రెస్ బీజేపీ పైన సక్సెస్ఫుల్ గా నరేటివ్ నడిపింది. ఈసారి రివర్స్ లో బీజేపీ నడిపింది. రాహుల్ గాంధీ ఏదో అమెరికాలో అన్నాడు అని చెప్పి తర్వాత కుమారి శైలజకు భూపేందర్ సింగ్ హూడాకు మధ్యలో ఉన్న గ్యాప్ ను ఉపయోగించుకొని చూడండి ఒక ఎస్సీలను హర్యానాలో కాంగ్రెస్ అవమానిస్తోంది అని మొదలుపెట్టి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే సుర్జేవాళ్ళు కూడా అదే కమ్యూనిటీకి చెందడం వాస్తవం అదే. సో అలా అవమానించేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే మీకు అగ్నివీర్ స్కీమ్ పైన వ్యతిరేకత ఉంది, దాన్ని అడ్జస్ట్ చేసుకొని అగ్నివీర్లకు రిజర్వేషన్లు ఇస్తాము, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, అగ్నివీర్ స్కీమ్లు రివైజ్ చేస్తాము అనేటువంటి ఒక ప్రయత్నం కూడా చేశారు. ఇది 9వ. 10వది ఏంటంటే లోకల్ లీడర్స్ నమ్మకం పెట్టుకుంది. నార్మల్ గా మోడీ ఫ్యాక్టర్ పైనే బీజేపీ ఆధారపడుతుంది. చాలా మంది విశ్లేషించింది ఏంటంటే హర్యానాలో ఓడిపోతామని తెలిసి మోడీ ఫ్యాక్టర్ ను ముందుకు తేవడం లేదు, ఎలాగో ఓడిపోతారు గనక మళ్ళీ మోడీకి చెడ్డ పేరు రావద్దని.
అది కారణమే కావచ్చు, కానీ అది ప్రధాని మోడీ కూడా ఎక్కువగా ప్రచారం చేయలేదు అది కారణమే కావచ్చు. ఎందుకంటే హర్యానాలో వాతావరణం అనుకూలంగా లేదు, ఇది అనవసరంగా మోడీ పైన రిఫ్లెక్ట్ అయితే మహారాష్ట్ర ఎలక్షన్ ఉంది, అది చాలా కీలకం అని కూడా ఆలోచించవచ్చు. కానీ అదే దట్ ఆర్ ప్రూవ్డ్ టు బి ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఒకసారి మనం ఒకదాని కొరకు చేస్తే ఇంకోటి వస్తుంది. సో రిజల్ట్ ఒకసారి మనం ఆశించిన దానికన్నా ఎక్కువ రిజల్ట్ వస్తుంది. సో మోడీ ప్రతిష్టను ఇన్వెస్ట్ చేసి ఇబ్బంది పడొద్దని బీజేపీ అంచనా వేయచ్చు, కానీ అది లోకల్ లీడర్షిప్ ను ఆర్గనైజ్ చేసింది. సో ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్, మీకు మనోహర్ లాల్ ఖట్టర్ వీళ్ళు రంగంలో దిగి చాలా సమర్థవంతంగా కోఆర్డినేట్ చేసుకోవాలి. అందువల్ల లోకల్ లీడర్షిప్ కూడా బీజేపీని గెలిపించగలుగుతుంది. ఇప్పటిదాకా ఉన్న నరేటివ్ ఏంటి, మోడీ చుట్టూ మనం మాట్లాడుతూ వచ్చాం. అంటే మోడీ అనుకూలత గెలిపిస్తుంది, మోడీ పట్ల వ్యతిరేకత ఓడిస్తుంది. మీరు కర్ణాటకలో కాంగ్రెస్ స్ట్రాటజీ ఏదైతే ఫలించిందో మీకు హర్యానాలో బీజేపీ ఆ స్ట్రాటజీ వాడింది. కర్ణాటకలో రాహుల్ గాంధీ చాలా లో ప్రొఫైల్ క్యాంపెయిన్ నడిపాడు. మీ క్యాంపెయిన్ బాధ్యత అంతా సిద్ధరామయ్య, శివకుమార్ చూసుకున్నారు. అది కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయింది, ఎందుకంటే మోడీ వర్సెస్ రాహుల్ అనే బైనరీ పోకుండా హర్యానాలో సరిగ్గా బీజేపీ ఆ స్ట్రాటజీ ఆశించింది. తెలివిగా మోడీ ఫ్యాక్టర్ని ఇన్వెస్ట్ చేసి మోడీ వర్సెస్ భూపేందర్ సింగ్ హూడా అనే వాతావరణం రాకుండా జాగ్రత్త పడ్డది. అక్కడ రాహుల్ గాంధీ వర్సెస్ యడియూరప్ప అని రాకుండా, రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ అని రాకుండా వాళ్ళెట్లా జాగ్రత్త పడ్డారు. రీజనల్ లీడర్స్ తో మోడీ ఫైట్ అన్నప్పుడల్లా మోడీ వీక్. దేశమంతటా ఈ ట్రెండ్. ఎక్కువ ప్రస్తావన ఆ ప్రస్తావన మీరు మోడీ అనే అంశమే తీసుకురాలి. సో అందువల్ల ఇది 10వ ఫ్యాక్టర్. 11th ఫ్యాక్టర్ మిత్రులు, మిత్రపక్షాలు కలుపుకోవడం. మీరు అడిగిన మొదట్లో క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ మీకు ఆమ్ ఆద్మీ పార్టీతో కలవలేదు, అది ఎంత ఎఫెక్ట్ చేసిందనే చూడాలి. కానీ ఇప్పటికీ భారత రాజకీయాల్లో మీకు సంకీర్ణాలు కట్టడం అనేది ఒక కీలకమైన అంశంగా ఉంటుంది. సంకీర్ణాలు కట్టడం అనేది ఒక ఫ్యాక్టర్ గా ఉంటుంది. అంటే నాగేశ్వర్ గారు మీరు ప్రస్తావించారు కాబట్టి మీరు ఇంకొక పాయింట్ చెప్పి మనం వద్దాం. 12th ఫ్యాక్టర్ ఏంటంటే నో ఎలక్షన్ అనేది చివరి వరకు కిల్లర్ ఇన్స్టింక్ట్ తో ఫైట్ చేసిన వాళ్ళు ప్రివేల్ అవుతారు. మధ్యలో వదిలేసిన గెలుస్తామని ఇంట్లో లూజ్ ఓడిపోతాం కదా అని వదిలేసిన దెబ్బతింటారు. ఈ ఎలక్షన్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే గెలవము అనే వాతావరణంలో కూడా గెలిచేదాకా పోరాడతామని బీజేపీ చూపెట్టిందా, ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ చూపెట్టింది. ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ ఆ పార్టీని బతికించింది. రైట్. అలాగే ఈ ఎన్నికల్లో మనం క్లియర్ కట్ గా చూస్తే ఆమ్ ఆద్మీ ఆల్రెడీ ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ హర్యానాలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ ఇండివిజువల్ గానే పోటీ చేశాయి. ఆమ్ ఆద్మీ పొత్తుకు ప్రయత్నించిన రాహుల్ గాంధీ సుముఖత వ్యక్తం చేయలేదు. భూపేందర్ కూడా మనం ఇండివిజువల్ గానే వెళ్తేనే గెలుస్తామన్న ఒక ఫ్యాక్టర్ని తెర ముందుకు తేవడంతో రాహుల్ గాంధీ ఆ నిర్ణయం తీసుకున్నారనేది ఈ ఫలితాల తర్వాత కాంగ్రెస్ నేతలు చెబుతున్నమాట. అంటే ఆమ్ ఆద్మీతో లేకపోవడమే కాంగ్రెస్ కొంపముంచిందా అనే ఒక ఫ్యాక్టర్. రెండోది జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్తో కలిసి కాంగ్రెస్ విజయం సాధించింది. అంటే కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీతో కూటమి కడితేనే రాష్ట్రాల్లో విజయాలు వస్తాయా, లేదంటే ఈ ఫ్యాక్టర్ కరెక్ట్ కాదా? దీనిపై నాగేశ్వర్ గారు ఏమనుకుంటున్నారు? హర్యానా, జమ్మూ కాశ్మీర్ 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారితో విశ్లేషణ కంటిన్యూ అవుతుంది. నాగేశ్వర్ గారు, హర్యానాలో ఫలితాలకు దారితీసిన కారణాలు 12 చాలా సవివరంగా మీరు వివరించారు. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఈ ఫలితాలు రావడానికి కారణాలు ఏంటనేది కూడా ఖచ్చితంగా మనం మాట్లాడదాం. అంటే అంతకంటే ముందు ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో ఉంది, బట్ హర్యానాలో కాంగ్రెస్తో పొత్తుకు కూడా ప్రయత్నం చేసినా కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేయలేదు. అక్కడ భూపేందర్ హూడా ఏం చెప్తే అది అన్నట్టుగా ఆ పార్టీ వ్యవహరించింది అనేది ఆ పార్టీ నేతలు ఒప్పుకుంటున్నారు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ లేకపోవడం ఇంపాక్ట్ ఏమైనా చూపించిందా అనేది ఒకటి. రెండోది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో గెలవాలంటే ఏదో ఒక పార్టీతో కూటమి కట్టాల్సిందేనా? జమ్మూ కాశ్మీర్లో ఫలితం అలా వచ్చి ఇక్కడ ఇలా ఎందుకు వచ్చింది? మరి అలా అంటే కర్ణాటకలో ఎవరితో కూటమి కట్టలేదు కదా. అవును, కట్టలేదు. ఆ కూటమి కట్టిన బీజేపీ ఓడిపోయింది, జేడీఎస్ తో కూటమి కట్టి కాంగ్రెస్ గెలిచింది కదా. అవును. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎవరితో కూటమి కట్టలేదు కదా, గెలిచింది కదా. అవును. సో మనము కంక్లూజన్ ఎలా ఉంటామంటే డేటాను మన ఇష్టం వచ్చినట్టుగా ఇంటర్ప్రిట్ చేయలేము. అదే మీకు కూటమి కట్టిన యూపీలో గెలిచింది. అవును. కూటమి కట్టినటువంటి మీకు ఒక జమ్మూ కాశ్మీర్లో గెలిచింది. కూటమి కట్టకపోయినా కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్ లో గెలిచింది. కట్టని 2 రాష్ట్రాల్లో గెలిచింది, కట్టిన 2 రాష్ట్రాల్లో ఓడింది. కట్టిన 2 రాష్ట్రాల్లో గెలిచింది, కట్టని 2 రాష్ట్రాల్లో ఓడింది. ఇప్పుడు ఏమైనా కంక్లూజన్ రాగలము? సో అందువల్ల రాజకీయాల్లో ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి ఉంటుంది తప్ప ఖచ్చితంగా కూటమి కడితే గెలుస్తారు, కూటమి కడితే ఓడుతారు అన్న కంక్లూజన్ మనం ఎప్పుడు రాలేము. సో అక్కడున్న పరిస్థితులు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ
ఆమ్ ఆద్మీ పార్టీతో కలవటానికే ఆసక్తి చూపింది కూడా. రాహుల్ గాంధీ ప్రత్యేకంగా పొత్తు పెట్టుకోవాలి, ఇండియా కూటమిలో ఉన్న మిత్రపక్షాలన్నీ 2029 వరకు కలిసి పోటీ చేయాలనే చెప్పాడు. ఆ చెప్పిన తర్వాతనే ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ చర్చలు కూడా జరిగాయి. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ తన బలాన్ని మించి సీట్లు అడిగింది. నాకు గుర్తున్నంత వరకు 7 సీట్స్ వరకు కూడా కాంగ్రెస్ ఆఫర్ చేసింది. 90 స్థానాలు హర్యానా అసెంబ్లీలు, కానీ వాళ్ళు 20 సీట్ల దాకా అడిగారు. సో అందువల్ల బలాన్ని మించి డిస్ప్రపోర్షనేట్ గా అడిగితే, అన్రియలిస్టిక్ గా క్లెయిమ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది అలయన్స్ కుదరదు. అందులో కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇక గెలుస్తామన్న మూడ్లో ఉన్నారు. సో మాకు తిరుగులేదు అనుకునే మూడ్లో ఎదిగిస్తారు సీట్లు. సో అందువల్ల అన్రియలిస్టిక్ క్లెయిమ్స్ ఉన్నప్పుడు మీకు దెబ్బతింటూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ కూడా కమ్యూనిస్ట్ పార్టీలకు చెరో సీట్ కానీ ఎక్కువ ఇవ్వమన్నారు. సో 2 సీట్లు ఇచ్చినా పొత్తు పెట్టుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నాం ఆ పక్షాలు. కానీ మన తెలంగాణలో ఇవ్వకపోతేనే కదా వాళ్ళు కాంగ్రెస్ తో కలిశారు. అఫ్కోర్స్ కాంగ్రెస్ కూడా ఒకటే సీట్ ఇచ్చింది, అది వేరే విషయం. సిపిఐ ఆ ఒక్క సీట్కి యాక్సెప్ట్ చేసి గెలిచింది ఆ సీట్లో, సిపిఎం ఆ ఒక్క సీట్ను తిరస్కరించి ఓడిపోయింది. సో అందువల్ల ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఉంటుంది. మీకు లోక్సభ ఎలక్షన్స్ లో హర్యానాలో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్ కు 9 స్థానాల్లో 5 గెలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క సీటు కురుక్షేత్రంలో పోటీ చేసి ఓడిపోయింది. అయితే మీరు అన్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి ఎంత కారణము అనేది అన్లెస్ కాన్స్టిట్యున్సీ డేటా వస్తే తప్ప చెప్పలేదు. ఎందుకంటే 90 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ అన్నిట్లో దాదాపు అన్ని సీట్ల పోటీ చేసింది. అక్కడ కాంగ్రెస్ ఓటమి మార్జిన్ ఎంత, ఆప్కి వచ్చిన ఓట్లు ఎంత, ఇలా సీట్ బై సీట్ మనం అనాలిసిస్ చేస్తే తప్ప అది కంక్లూజన్ ఖచ్చితంగా అంచనా వేయాలి. నాగేశ్వర్ గారు, జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి ఆల్రెడీ ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రానికి సంబంధించిన స్వయం ప్రతిపత్తి రద్దు, ఇలాంటి నిర్ణయాలు జరిగాయి. 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి వైపు అక్కడ ఓటర్లు మొగ్గు చూపడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆర్టికల్ 370 రద్దుకి, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి రద్దుకి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుగా చూడాలా, లేదంటే ఇక పనిచేసిన ఫ్యాక్టర్స్ వేరేగా ఉన్నాయనుకోవాలా? అంటే ఇప్పుడు ఏ ఎలక్షన్ కూడా ఒకే అంశం పైన ఎప్పుడు జరగదు, ఎనీ ఎలక్షన్. అయితే ఖచ్చితంగా కాశ్మీరీ ప్రజల్లో ఉండే అసంతృప్తి, ముఖ్యంగా కాశ్మీర్ వ్యాలీలో ఆ అసంతృప్తిని రాళ్లతో గతంలో రాళ్ళు విసురుతూ చూపెట్టేవారు. ఇప్పుడు ఓట్లు విసురుతూ చూపెడతారని చెప్పి అప్పుడు ఒక స్లోగన్ అక్కడ కాశ్మీర్లో. సో పత్తర్ సే నైసే ఓట్ సే బదలాలేంగే అని. సో అందువల్ల అది ఎంత మేరకు ఉన్నది, ఆర్టికల్ 370 ఇంపాక్ట్ ఎంత మేరకు ఉన్నది అనేది కాంక్రీట్ గా ఇప్పుడు చెప్పలేం. ఎందుకంటే కాశ్మీర్లో మొదటి నుంచి కూడా బీజేపీ బలం లేదు. ఆ మేరకు వస్తే ఇప్పుడు కనీసం ఒక్క సీట్లో బీజేపీ చాలా ప్రభావం చూపెట్టగలిగింది, సోఫియాన్ సీట్లో. సో అందువల్ల కాశ్మీర్ బీజేపీ కానీ ఆ ఆర్టికల్ 370 ఇంపాక్ట్ నిజంగానే ఉందా లేదా అనేది అన్లెస్ మరింత కాంక్రీట్ గా మైన్యూట్ గా ఓట్స్ స్టడీ చేయడమే కాకుండా పోస్ట్ పోల్ స్టడీస్ అంటే ఎన్నికల తర్వాత పోల్స్టర్స్ ఇంటింటికి ఓటర్ల దగ్గరికి వెళ్ళి మీరు ఇలా ఓటు వేయడానికి కారణాలు ఏంటివి అని, మీకు సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ CSDS లోక్నీతి వీళ్ళు ప్రతిసారి పోస్ట్ పోల్ స్టడీ జరుపుతారు. అలాంటి స్టడీస్ జరిగితే తప్ప ఆర్టికల్ 370 అనే అంశం ఆధారంగా ప్రజలు ఓటు వేస్తారని తేలుతుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే బీజేపీ ఒక ఎత్తుగడగా బీజేపీ కాశ్మీర్ వ్యూహం మాత్రం ఫలించలేదు అంతవరకు. ఖచ్చితంగా కాశ్మీర్ వ్యూహం అనుకోలేదు, ప్లేడ్ కాశ్మీర్ గేమ్. ఆ గేమ్ లో మొదటి అంశం ఏంటంటే నయా కాశ్మీర్ అనే నరేటివ్ ను పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్లారు. నయా కాశ్మీర్ నరేటివ్ లో కొంత నిజం ఉన్నమాట నిజం. టూరిస్టుల సంఖ్య గణనీయంగా పెరిగింది, పీస్ఫుల్ గా ఎలక్షన్స్ కొన్ని ఇన్సిడెంట్ జరిగినా కూడా కాశ్మీర్ స్టాండర్డ్స్ తో పోలిస్తే పీస్ఫుల్లే. బాయ్కాట్, ఎలక్షన్ బాయ్కాట్ పిలుపు పనిచేయలేదు, ఎలక్షన్స్ ను వాయిలెన్స్ డిస్టర్బ్ చేయలేదు, పాకిస్తాన్ ప్రేరేపిత శక్తులు కూడా డిస్టర్బ్ చేయలేకపోయాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేశారు. ఈవెన్ సెపరేటిస్టులు కూడా బుల్లెట్ వదిలి బ్యాలెట్ ను పట్టుకున్నారు. ఇదొక మేజర్ డెవలప్మెంట్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ నయా కాశ్మీర్ నరేటివ్ లో ఉన్న పాజిటివ్ అంశాలు. కానీ ప్రజల్లో ఉండేటువంటి ఆ ఎమోషనల్ ప్రాబ్లం ఆర్టికల్ 370 రద్దు చేయడం ఒకటే కాదు, మీకు జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా కూడా తీసేశారు. అది ఇంకా మోర్ ఫ్యాక్టర్. సో మొదటి నుంచి కూడా కాశ్మీరీ ప్రజల్లో ఈ పరాయీకరణ, ఏలియనేషన్ అంటారు సోషాలజికల్ గా. ఈ ఏలియనేషన్ కారణం ఏంటంటే మమ్మల్ని ఢిల్లీ వాళ్ళు పాలిస్తున్నారు అని. ఇది ఎప్పుడైనా మీకు ఆ రకమైన ఆధిపత్య భావన వస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. మీకు ఉదాహరణకు ఎన్టీ రామారావును తొలగించినప్పుడు తెలుగు ప్రజలు ఎలా తిరగబడ్డారు,
ఢిల్లీన మమ్మల్ని పాలించేది అని. మీకు ఉదాహరణ మన దగ్గర ఉంది కదా, రామారావును తొలగిస్తే పెద్ద ఎత్తున ప్రజలు తిరగబడి ఆంధ్ర నాయకులు మమ్మల్ని పాలిస్తున్నారన్న భావన తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రానికే కారణమైంది. అందువల్ల ఎప్పుడు కూడా మన ఒక ఇంత డైవర్స్ కంట్రీలో మమ్మల్ని మేము పాలించుకుంటాం, ఢిల్లీ నుంచి మమ్మల్ని ఎలా పాలిస్తారనే భావన కాశ్మీరీ ప్రజల్లో ఈ సెపరేటిజం పెరగడానికి కారణమైంది. ఎందుకంటే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టుగా కాశ్మీర్ పొలిటికల్ ప్రాసెస్ తో ఆటలాడుకున్నాయి. అయితే ఇప్పుడు కూడా ఆర్టికల్ 370 రద్దుతో పాటు రాష్ట్ర హోదా రద్దు చేయడం అనేది కాశ్మీరీ ప్రజల్లో ఆ వ్యతిరేకత ఉంది. అది లేదు, డెవలప్మెంట్ ద్వారా దాన్ని మేము ఓవర్కమ్ చేస్తామని బీజేపీ వాదన. అది నయా కాశ్మీర్ నరేటివ్ లో కీలక అంశం. కాశ్మీరీ ప్రజలు ఆ నయా కాశ్మీర్ నరేటివ్ ను తిరస్కరించారు. జమ్మూలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి కాంగ్రెస్ పైన ఆధిక్యత రావడం ఆశ్చర్యం లేదు. అందులో జమ్మూ కాశ్మీర్ల మధ్య పోలరైజేషన్ ఉన్న సమయంలో బీజేపీ జమ్మూలో తన ఆధిక్యతను చూపెట్టుకోవడంలో ఆశ్చర్యమేం లేదు. కానీ కాశ్మీర్ వ్యాలీలో నయా కాశ్మీర్ అనే నరేటివ్ ఫెయిల్ అయింది. ఇది మొదటి కారణం బీజేపీ గేమ్ ఫెయిల్ కావడానికి. రెండవది ఏమన్నంటే బీజేపీ అంచనా ఏమండి అంటే జమ్మూలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది, అక్కడ తమకు అనివార్యంగా పోలరైజేషన్ లాభపడతాం, కాశ్మీర్లో మాత్రం ఓటు ఫ్రాగ్మెంట్ అవుతుంది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీడీపీ, చిన్న చిన్న పార్టీలు, ఇంజనీర్ రషీద్, అవామీ ఇత్తెహాద్ పార్టీ, జమాతీ ఇస్లామీ, పీడీపీ, ఇలా జమాత్ ఇస్లామీ బ్యాక్ ఇండిపెండెన్స్, అప్నాదల్, సయ్యద్ సజ్జాద్ లోను, అల్తాఫ్ బుఖారీలు, ఇలా చాలా పార్టీలు, గులాం నబీ ఆజాద్ పార్టీ. కాశ్మీర్ లో ఓటు ఫ్రాగ్మెంట్ చేయడం ద్వారా నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ దెబ్బతీయాలన్నది బీజేపీ రెండో వ్యూహం. అందుకే ఇప్పుడు గులాం నబీ ఆజాద్, సజ్జాద్ లోను, అల్తాఫ్ బుఖారీ, ఈవెన్ ఇంజనీర్ రషీద్ పైన కూడా ఆరోపణది వీళ్ళంతా బీజేపీ ప్రాక్సీస్ అని. సో అందువల్లనే మీకు బారాముల్లా లోక్సభ సీట్లో ఇంజనీర్ రషీద్ గెలిచాడు, అవామీ ఇత్తెహాద్ పార్టీ. మీకు 14 సీట్స్ లో అవుట్ ఆఫ్ 16 14 సీట్లో లీడ్ వచ్చింది. కానీ ఇప్పుడు ఏం ప్రభావం చూపెట్టలేదు కదా. సో అందువల్ల వీళ్ళందరినీ కూడా ఇప్పుడు లేకపోతే ఎన్నికల సమయంలో ఇంజనీర్ రషీద్ విడుదలయ్యాడు, ఎలా అవుతుంది అంత సాధ్యం కాదు కదా. అలాగే మీకు జమాతీ ఇస్లామీ ఇది నిషేధిత సంస్థ, కానీ బహిరంగంగానే జమాతీ ఇస్లామీ 10 సీట్లలో ఇండిపెండెంట్ పెట్టి ఎన్నికల్లో దిగింది. ఒకే మిలిటెంట్లు ఎన్నికల్లో దిగడానికి మనం ఆహ్వానించాలి, కానీ వీళ్ళని ఎవరు దింపించారు అనే అనుమానం మాత్రం అక్కడ కాశ్మీరీ పార్టీలో. దీని వెనకాల బీజేపీ ఉంది. అంటే నేషనల్ కాన్ఫరెన్స్ బీడీపీకి రాకుండా కొంతమంది ఇండిపెండెంట్లు ప్రాక్సీలను పెట్టి అప్నీ పార్టీ ఇట్లాంటి వాళ్ళను కొంతమందిని ఉపయోగించుకొని జమ్మూలో తన ఆధిపత్యాన్ని, జమ్మూకు 43 సీట్స్ ఉంటాయి, 47 మీకు కాశ్మీర్ లో ఇవి కాక 5 నామినేటెడ్ సీట్లు. ఈ 95 లో 48 రావాలి. జమ్మూలో ఒక 40 తెచ్చుకుంటే 5 నామినేటెడ్ ఉంటది, లేదా జమ్మూలో ఒక 35 తెచ్చుకుంటే 5 నామినేటెడ్ ఉంటది, అంటే 40. సో అవుట్ ఆఫ్ ఇంకో 7-8 మంది ఇండిపెండెంట్లు వాళ్ళు వీళ్ళని పోగేసుకుంటే మన అధికారంలోకి రావచ్చు అనేది బీజేపీ రాజకీయ వ్యూహం. ఆ రాజకీయ వ్యూహం ఇక్కడ ఫలించలేదు, బెడిసి కొట్టింది. ఇన్ని ప్రజలు బీజేపీ రాజకీయ వ్యూహాన్ని కాశ్మీరీ ప్రజలు అర్థం చేసుకుని కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ వెనకాల ర్యాలీ అయ్యారు మోర్ ఆర్ లెస్. అందుకే మీకు ఎగ్జిట్ పోల్స్ లో స్ప్లిట్ వర్డిక్ట్ వస్తుంది, హంగ్ వస్తుంది అన్నా కూడా ప్రజలు మాత్రం క్లియర్ మెజారిటీ ఇచ్చారు. తర్వాత మీకు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మీకు ఈ నామినేటెడ్ మెంబర్ల గోల. సో 5 నామినేటెడ్ మెంబర్లు ప్యూర్లీ అన్డెమోక్రటిక్. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము ఎమ్మెల్యేలు డిసైడ్ చేయాలి తప్ప నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఎలా డిసైడ్ చేస్తారు? సో ఆ నామినేటెడ్ ఎమ్మెల్యేలు కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిఫారసు రికమెండేషన్ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ నియమిస్తాడు. ఎన్నికైన ప్రభుత్వంతో సంబంధం లేదు, ఇది సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకం. ఆ రకంగా కూడా ఎత్తుగడ అంటే బై హుక్ ఆర్ క్రూక్, అంటే ఎన్నికల ద్వారా ప్రజల తీర్పు ద్వారా కాకుండా మానూవర్స్ ద్వారా, మ్యాకినేషన్ ద్వారా అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నించింది. అది కూడా కాశ్మీరీ ప్రజలు చాలా క్లియర్ గా తిరస్కరించారు. ఒక రకంగా చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ ప్రజలు నిజంగానే బీజేపీకి జమ్మూలో 43-40 సీట్లు వచ్చుంటే ఏం జరిగేదో చెప్పలేము. ఇది చాలా క్లియర్ గా ప్రజలు నయా కాశ్మీర్ నరేటివ్ ను, బీజేపీ ఈ ప్రాక్సీస్ తో రాజకీయం చేయడాన్ని, నామినేటెడ్ ఎమ్మెల్యేలతో ఒక అన్డెమోక్రటిక్ గా అధికారంలోకి రావాలని చేసిన ప్రయత్నాలు
ప్రజలు క్లియర్ గా తిరస్కరించారు. ఈ 3 ట్రెండ్స్ క్లియర్ కనబడుతున్నాయి. Yes, sir. 4వది మీరు అన్నట్లు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కలవడం. డెఫినెట్ గా కాశ్మీర్ లో ఈ వర్డిక్ట్ రావడానికి అదొక కీలకం. Yes, sir. మరి ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కలిస్తే ఏ రకమైన పవర్ఫుల్ రిజల్ట్ వచ్చిందో ఇది కూడా ఒక ఉదాహరణ. అందువల్ల ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ చాలా కీలకము. కొన్ని రాష్ట్రాల్లో ఐక్య మిత్రపక్షాలు లేకపోయినా గెలవచ్చు, కానీ ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ అంటే బీజేపీ వ్యతిరేక పార్టీలు హర్యానాలో ఏకం కాకపోవడం ఎలా బీజేపీకి లాభమైందో, కాశ్మీర్లో బీజేపీ వ్యతిరేక పార్టీ ఓటు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ వెనకాల ర్యాలీ అయింది. అది ఆ కన్సాలిడేషన్ డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి నేషనల్ కాన్ఫరెన్స్ కు ఉపయోగపడ్డాయి. 5వది ఏంటంటే మీకు కీలకమైంది బీజేపీతో ఒక అసహజమైన అన్నేచురల్ పొత్తు పెట్టుకున్న పార్టీలన్నీ హర్యానాలో దెబ్బతిన్నాయి, కాశ్మీర్లో దెబ్బతిన్నాయి. కాశ్మీర్లో పీడీపీ మహబూబా ముఫ్తీ కూతురు 2014లో పీడీపీ బీజేపీ కదా ప్రభుత్వం. మీకు పీడీపీ లార్జెస్ట్ సింగిల్ లార్జెస్ట్ 3 స్థానాల్లో మాత్రమే పరిమితమైంది ఆధిక్యం. అవును, కాశ్మీర్ లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ. అవును, మీకు జమ్మూలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఆర్టికల్ 370 రద్దు చేయాలని బీజేపీ ఉంటది. ఆర్టికల్ 370 మించిన అటానమీ ఇవ్వాలని పీడీపీ అంటది. ఈ 2 పార్టీలు కలిసాయి 2015 నుంచి 2018 వరకు అధికారంలో ఉన్నారు. ఇక్కడ పరిస్థితి ఏంటి? పీడీపీ ఘోరంగా దెబ్బతిన్నారు. మీరు పీడీపీకి పరిస్థితి చాలా దారుణం. మీరు గమనించండి సతీ, తెలంగాణలో కూడా బీజేపీకి బి టీం అన్న భావన బీఆర్ఎస్ ను దెబ్బతీసింది. అవును, మీరు గమనించండి. అవును, ఇక్కడ కూడా అంతే. పీడీపీ బీజేపీ బి టీం అన్న భావన పీడీపీ. అవును, మీకు హర్యానాలో జననాయక జనతా పార్టీ. అవును, ఇది రైతు బేస్ ఉన్న పార్టీ. 10 సీట్లు వచ్చాయి ఆ పార్టీకి. ఆ పార్టీ 10 సీట్లు వచ్చాయి లాస్ట్ టైం. కాంగ్రెస్ బీజేపీ పైన పోరాడి 10 సీట్లు ఇచ్చుకున్నారు. అవును, ఎలక్షన్ అయిపోయిన వెంటనే మళ్ళీ బీజేపీతో కలిసారు. అవును, సో ఆ బీజేపీ బి టీం అయిపోయింది. దాన్ని కూడా ప్రజలు తిరస్కరించారు. కర్ణాటకలో జేడీఎస్, మీరు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బి టీం అన్న భావన ఉంటే దాన్ని కూడా తిరస్కరించారు. మీరు 4 రాష్ట్రాలు ఉదాహరణలు చెప్పారు. సో అందువల్ల ఇక్కడ పీడీపీ కానీ జననాయక జనతా పార్టీ కానీ బీజేపీ బి టీములుగా రాజకీయాల్లో దిగితే ఓడిపోతారనడానికి ఇది ఒక ఉదాహరణ. తర్వాత ఇంకో ముఖ్యమైన 6వది ఏంటి అంటే బీజేపీ ఐడెంటిటీ హిందుత్వ పాలిటిక్స్. మిగతా ప్రతి రాజకీయ పార్టీకి ఏదో ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఇప్పుడు మనకు తెలంగాణ ఐడెంటిటీ బీఆర్ఎస్ కు, ఆ రీజనల్ ఐడెంటిటీ ప్రాంతీయ అస్తిత్వం తెలుగుదేశానికి, ద్రవిడియన్ ఐడెంటిటీ ఏడీఎంకే డిఎంకేలకు, మీకు అస్సామీ లాంగ్వేజ్ ఐడెంటిటీ ఏజీపీకి, ఒక్కలిగా కాస్ట్ ఓల్డ్ మైసూర్ రీజనల్ ఐడెంటిటీ జేడీఎస్ కి, సిక్ ఐడెంటిటీ అకాలీదళ్ కు, హిందుత్వ మరాఠీ అస్మిత ఐడెంటిటీ శివసేన, రీజనల్ ఐడెంటిటీ బిజు జనతాదళ్. వీళ్ళన్ని పార్టీల అనుభవం చూడండి. వీరు రాజకీయ అవకాశవాదంతో హిందుత్వ ఐడెంటిటీతో కలిశారు. అందరూ దెబ్బతిన్నారు. దేశంలో కాశ్మీరీ ఐడెంటిటీ పీడీపీ. మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పీడీపీ దెబ్బతిన్నది. జేడీయూ సోషల్ జస్టిస్ ఐడెంటిటీ, మండల్ ఐడెంటిటీ ఇవాళ దెబ్బతిన్నది. శివసేన దెబ్బతిన్నది. ఏడీఎంకే దెబ్బతిన్నది. బీఆర్ఎస్ దెబ్బతిన్నది బీజేపీతో గట్టిగా నిలబడక. బిజు జనతాదళ్ దెబ్బతిన్నది బీజేపీతో పరోక్షంగా కలిసి ఉన్న. బీజేపీతో బి టీం కడుతున్న రీజనల్ పార్టీస్ అన్ని ఇబ్బందులు పడుతున్నాయి. పరోక్షంగా కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ దెబ్బతిన్నది. మీరు గమనించండి, జేడీఎస్ దెబ్బతిన్నది. ఇలా ఒక్క పార్టీ కాదు, మీరు అస్సాం గణపరిషత్ దెబ్బతిన్నది. ఇప్పుడు ఈ ఎలక్షన్ లో మరోసారి నిరూపితమైంది. అందువల్ల ఈ 6 ఫ్యాక్టర్స్ క్లియర్ గా జమ్మూ కాశ్మీర్ ఎలక్టోరల్ మ్యాండేట్ ను స్క్రిప్ట్ చేశాయి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు, చాలా సవివరంగా మాట్లాడారు ఈ విషయాలపైన. మనం చూస్తున్నాం 2 రాష్ట్రాల ఫలితాల ఈ స్థాయిలో రావడానికి ఏ కారణాలు దారితీసాయో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది 2 రాష్ట్రాల ఫలితాలపై 10 టీవీ అందించిన విశ్లేషణ. మరి కాసేపట్లో న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి.